ఫ్యామిలీ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ స్పందించారు. తన భార్య వాణి కామెంట్లు కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబమే తనపై దాడి చేస్తోందన్నారు. తన భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువని తెలిపారు. అసూయ ద్వేషంతో వాణి రగిలిపోయిందన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీడీపీతో చేతులు కలిపిందన్నారు. తన కుటుంబ సభ్యులను అచ్చెన్నాయుడు ఉసుగొలుపుతున్నాడని మండిపడ్డారు. వాణి తన గురించి పిల్లలకు చెడుగా చెప్పిందన్నారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని తెలిపారు. 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయి నుంచి మా నాన్నగారు దువ్వాడ కృష్ణమూర్తి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, 24 గంటలు ప్రజలతోనే ఉండాలి అని నా వ్యక్తిగత విషయాలను కూడా పక్కన పెట్టి రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో మమేకం అవటమే నా తాలూకా జీవిత ధ్యేయంగా 25 ఏళ్ళు పనిచేశాను. 25 ఏళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసం సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేయలే. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా ఇప్పటి వరకు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు పోవటం పాలయ్యాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, కొనసాగుతాను. అంటే అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు, ఓడినప్పుడు, గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను. ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టను. ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ ఉన్నాను. ఎన్నో ఉద్యమాలు, జైలు, కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించిన జీవితంలో. ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. ఈరోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి. ఏదో ప్రజలకి సేవ చేసుకుని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారం. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కూడా. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని, కుటుంబంలో కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగింది. అంటే 24కు 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకెన్ని కష్టాలు ఉన్నాయి. సంపాదించిన రోజులున్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి, వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి. డబ్బున్న రోజు కానీ, డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వడం, ఎండ కూడా తగలనివ్వడం. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబాన్ని. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధని తాకనివ్వాల చూసుకుంటూ 2 కుమార్తెలు నాకు
ఇద్దరు కుమార్తెలు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించి డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను. ఏ తండ్రి అయినా చేస్తాడు. సామాన్యుడి నుంచి ఇలా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఏంటి కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతుంది.